హైకోర్టు తీర్పుపై మాజీ ఎంపీ బోయిన్పల్లి వినోద్ కుమార్ స్పందించారు. ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని మాజీ ఎంపీ బోయిన్పల్లి వినోద్ కుమార్ తెలిపారు. ఎమ్మెల్యేలపై స్పీకర్ ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని వినోద్ కుమార్ కోరారు. తెలంగాణలో బై ఎలక్షన్స్ వస్తున్నాయని మాజీ మంత్రి ఎర్రబెల్లి కీలక వ్యాఖ్యలు చేశారు. 3 స్థానాల్లో బీఆర్ఎస్ టీఆర్ఎస్ గెలుస్తుందని అన్నారు. దయచేసి స్పీకర్ కోర్టు ఆర్డర్ను స్వీకరించి పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని ఎర్రబెల్లి కోరారు. ప్రకారం 4 వారాల లోపల మీరు యాక్షన్ తీసుకోవాలని స్పీకర్ గారికి ఆదేశాలు ఇచ్చారు. 4 వారాలలో తీసుకోకపోతే కోర్టు మేమే తీసుకుంటామని క్లియర్గా చెప్పారు. అంటే బై ఎలక్షన్ కంపల్సరీ వస్తున్నాయి. స్పీకర్ గారు రిక్వెస్ట్ చేస్తున్నాం, కోర్టు ఆర్డర్ని స్వీకరించి ఇమ్మీడియట్లీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకో. ఆ ఎలక్షన్స్లో కూడా 3 వాళ్ళ బీఆర్ఎస్ టీఆర్ఎస్కి గెలవకూడదు. ముఖ్యంగా దాన నాగేంద్రరావు గారు, మన కడియం శ్రీహరి గారు, వెంకట్రావు గారు, భద్రాచలం వారు ముగ్గురు పైన ఒక విచారణ జరిగింది హైకోర్టులో. స్పీకర్ గారి దగ్గర ఉన్న పిటిషన్ ను డిస్పోజ్ చేయాలి తొందరగా అని చెప్పి దానిపైన సుదీర్ఘమైనటువంటి వాదనలు ప్రతివాదనలు జరిగి ఈ రోజే ఇప్పుడే జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఆ జడ్జిమెంట్ లో హైకోర్టు ఏం తీర్పిచ్చిందంటే వెంటనే 4 వారాల లోపట ఆ పిటిషన్స్ ని విచారించి దానిపైన ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి హైకోర్టు ఆదేశించింది. ఈ 4 వారాల లోపల స్పీకర్ గిట్ట నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అది మళ్ళీ మేమే స్వీకరిస్తామని చెప్పి కూడా ఆదేశించినట్టు ఇప్పుడే టీవీలలో చూస్తున్నాం. వేచి చూడాలి. స్పీకర్ గారు 4 వారాల్లో దానిపైన చర్యలు తీసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాం.